ఊరిని దుంపదగా ఇట్లా తయారయ్యారేంటి సామి? మీకు ఏదైనా పాత పంచాలుంటే తిట్టుకోర్రి, తన్నుకోరు గాని నడుమిట్లా చంద్రబాబు సార్‌ని ఎందుకు గుంజుతున్నారు? పాపం ఇప్పటికే ఆయన పార్టీ కోసం పడరా అని పాటలు పాడుతున్నాడు. ఇగో ఈడ చూడుర్రి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ లీడర్ నక్కా ఆనంద్ బాబు పార్టీ పని మీద అరకుకు పోయిండట. అక్కడ ఒక మీటింగ్ పెట్టి క్యాడర్‌ను కట్టుదిట్టం చేద్దాం అనుకుంటే టీడీపీ లీడర్లు కొందరు లేచి ఏ చెల్ నడువించెల్లి అని నిరసన సెగ పెట్టిరట. మావోయిస్టుల దాడిలో జీవిడిచిన టీడీపీ లీడర్ అబ్రహాంకు టీడీపీ అన్యాయం చేసిందని వాళ్ళు ఆనంద్ బాబు మీద అగ్గి మీద గుగ్గిలమయ్యారట. రేపురా రేగ్గాయ ఇస్తా మాపరా మామిడికాయ ఇస్తా అని అబ్రహాంను టికెట్ కోసం తిప్పించుకొని ఆఖరికి మోసం చేసిర్రు. పానం పోయినాక కూడా ఇటు దిక్కు మళ్ళీ చూడలేదని కోపం చేసిర్రు. అబ్రహం పొలిటికల్ ఫ్యూచర్ గురించి బాబు సార్తో ఎన్నిసార్లు మొత్తుకున్నా మొరబెట్టుకున్నా ఇన్ లేదట. ఇక ఈ కోపము ఆ కోపము అంతా ఒకతాన జమ చేసుకొని ఉరిమి ఆనంద్ బాబు మీద పడ్డారు టీడీపీ లీడర్లు. ఎందుకు వచ్చినావు నువ్వు? చంద్రబాబుని రమ్మని పో, ఆయన ఇడికొస్తే చెప్పు తీసుకొని కొడతామని హెచ్చరిక చేసిరట. అవ్వా ఎంత మాట కదా. ఇక వాళ్ళు అట్లా అనే వరకు అందరూ షాక్ అయ్యారట. ఏ బాబు ఏం మాట్లాడుతురువా, దిమాగ్ పనిచేస్తుందా లేదా అని ఆడికేయించే తరిమేసే ప్రయత్నం చేసిరట. వీళ్ళు దోషి వాళ్ళు దోషి అక్కడ పెద్ద రచన జరిగిందట. చంద్రబాబు డౌన్ అని వాళ్ళంటే బాబు సారు జిందాబాద్ అని ఆనంద్ బాబు ఇంట పోయిన వాళ్ళు పెట్టిరట. ఇక ఈ మాటలు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. కొంత అబ్రహం వర్గాన్ని తప్పు అని అంటే కొందరేమో ఆనంద్ వర్గానిదే తప్పు, వాళ్ళు బాధలు ఉన్నప్పుడు పోయి రెచ్చగొట్టడం అవసరమా అని అంటున్నారు. కానీ బాబు సార్ మీరు కూడా చూసుకోవాలి కదా, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పట్టించుకోకుంటే ఇసోటి కథలు జరుగుతాయని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ చూడరి నిజంగా టీడీపీలో ఎసొంటి ఇచ్చంతరాలు జరుగుతున్నాయో. ఈనాడు సుక్క నీళ్లు గారవని బాబు అప్పుడు ఒక్కసారి ఎక్కి ఏడిచిండు. అసలు జైలు గోడలనే చూడని ఆయన మొన్నటికి మొన్న జైలు పోయి వచ్చిండు. ఇగో ఇప్పుడేమో సొంత పార్టీ లీడర్లే పానం పోయే మాటలు అనబట్టి ఏమో మరి బాబు సార్ మారుతాడో లేక లీడర్లు మారుస్తాడో గానీ మార్పు అయితే ఖచ్చితంగా ఉండవలసిందే. లేకపోతే ఇగో ఇసొంటి అయినప్పుడు అంతంతోడైతే ఆటిపోయలేసి వస్తాడు. చూడరు మీ ఇష్టం ఇక.